ఏ పూజ జరిగినా, ఏ ఉత్సవం జరిగినా స్వామివారి వైభవం, తిరుమల క్షేత్ర ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఏటా 4 సార్లు మాత్రమే జరిగే కోయిల్ ఆర్వాల్ తిరుమంజనం చాలా ప్రత్యేకత సంతరించుకుంటుంది. తిరుమంజనం కార్యక్రమంలో భాగంగా శ్రీవారి గర్భాలయం నుంచి మహద్వార గోపురం వరకు శుద్ధి చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ శుద్ధి జరిగిన వెంటనే స్వామివారిని చూడాలని, ఆలయంలోని ఆ పరిమళాల అనుభూతిని పొందాలని భక్తులు పోటీపడతారు. అసలు కోయిల్ ఆర్వాల్ తిరుమంజనం అంటే ఏమిటి అన్న సమాచారాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తిరుమల క్షేత్ర వైభవాన్ని, వెంకన్న స్వామి ప్రాభవాన్ని ఎప్పటికప్పుడు చిన్ని స్టోరీల రూపంలో మీరు తెలుసుకోవడానికి వెంటనే మా అవర్ తిరుమల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోట్లాది మంది భక్తుల మనోభావాలను పెనవేసుకున్న క్షేత్రం తిరుమల. ఇక్కడికి వచ్చిన స్వామివారికి తమ సమస్యలను మొరపెట్టుకుంటే చాలు, తమ సమస్యలన్నీ స్వామివారే తీరుస్తారని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. అందుకే లక్షల్లో భక్తులు తిరుమల వస్తుంటారు. ఇలా తిరుమల వచ్చిన భక్తులు ఇక్కడ స్వామివారి వైభోగం చూసి మైమరిచిపోతారు. తిరుమలకి సాటి లేని క్షేత్రం మరొకటి లేదని భక్తులు భావిస్తారు. భక్తుల మనోభావాలకి అనుగుణంగానే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంది టీటీడీ. కాలం మారుతున్నా, తరాలు గడుస్తున్నా ఇక్కడి పూజా విధానాలు మాత్రం కొంచెం కూడా మార్పు రావడం లేదు. నిత్యం ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు పక్కాగా నియమబద్ధంగా తిరుమలలో నిర్వహిస్తున్నారు అర్చకులు. పూజలో కాస్త మార్పులు కానీ, అశ్రద్ధ కానీ ఇప్పటి వరకు కనిపించలేదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా తరతరాలుగా క్రమం తప్పకుండా పూజలు సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టే తిరుమల ఎప్పటికీ కూడా అద్వితీయమైన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుందని చెప్పి భక్తుల యొక్క విశ్వాసము. ఇలా తిరుమలలో నిత్య పూజ, పక్ష పూజ, మాస పూజ, వార్షిక పూజలు జరుగుతాయి. వీటిలో ఏడాదికి 4 సార్లు మాత్రమే జరిగే అరుదైన కార్యక్రమం కోయిల్ ఆర్వాల్ తిరుమంజనం. ఈ కార్యక్రమం ద్వారా ఆలయ శుద్ధిని నిర్వహిస్తుంటారు అర్చకులు. దీనికోసం అరుదైన వనమూలికను పచ్చ కర్పూరంతో రంగరించి మెత్తని ముద్దలాగా చేసి ఈ మిశ్రమాన్ని ఆలయంలో గోడల నుంచి ద్వారాల వరకు అణువణువున అద్దుతూ శుద్ధి చేస్తారు అర్చకులు. తిరుమల శ్రీవారి ఆలయంలో 4 సార్లు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటాము. దాన్నే కోయిల్ ఆర్వాల్ తిరుమంజనం అంటారు. అది ఉగాది, ఆనివార ఆస్థానము, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం రోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాము. దీని ఉద్దేశం ఏమిటంటే ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని క్రిమికీటకాదులు రాకుండా పరిమళాన్ని అక్కడ అప్లై చేస్తాము. ఇక తిరుమంజనం కార్యక్రమం ఏడాదిలో 4 సార్లు ఉగాది, వైకుంఠ ఏకాదశి, ఆనివారి ఆస్థానము, బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం రోజు మాత్రమే నిర్వహించడం మరో ఆశ్చర్యం. మామూలుగా మనం మంగళవారం నాడు ఏ పని చేయడానికి సుముఖం చూపడం. మంగళవారం రోజున కనీసం మన ఇళ్లను సర్దుకోవడానికి కూడా మనం ఆలోచిస్తాం. మరి తిరుమల వెంకన్న ఆలయాన్ని మంగళవారం నాడే శుద్ధి చేయడం ఏమిటో ఆ ఆంతర్యం వెంకన్నకే తెలియాలి. స్వామివారి గర్భాలయం నుంచి శ్రీవారి పోటు, వైకుంఠ వాకిలి, రాములవారి మేడ, వెండి వాకిలి ఇలా సుగంధ ద్రవ్యాలతో పరిశుభ్రపరుచుకుంటూ ధ్వజస్తంభం వరకు వచ్చి అనంతరం ఆలయంలోని పరివార దేవతలను శుద్ధి చేసి శుభ్రపరుస్తారు. అలాగే స్వామివారి బంగారు గోపురాన్ని శాస్త్రోక్తంగా పరిశుభ్రపరిచి శుద్ధి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పరిమిత సంఖ్యలో భక్తులతో పాటు ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొంటారు. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆర్వాల్ తిరుమంజనం జరపడం వెనుకాల శుద్ధి చేస్తున్నట్లు మనకి బాహ్యంగా కనిపిస్తున్నప్పటికీ ఈ శుద్ధి ద్వారా అప్పటి వరకు ఆలయంలో ఉన్న చిన్నపాటి దోషాలు పోగొట్టేందుకేనని ఆగమశాస్త్రం తెలుపుతుంది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ముఖ్యమైన పర్వదినాల్లో స్వామివారి ఆలయానికి దేవతలు గుప్త రూపంలో వస్తారని ప్రచారం ఉంది. ఇప్పటికీ కూడా శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యము ఆకాశ మార్గం నుంచి గుప్త రూపంలో యోగులు, పొంగవులు, అవధూతలు, ఋషులు తిరుమల ఆలయానికి వస్తారని చెప్పి భక్తుల నమ్మకం. అందుకే ఈ విశేష పర్వదినాల రోజున వచ్చేటటువంటి అద్వితీయమైన వ్యక్తుల కోసం ఆలయాన్ని శుద్ధిగా ఉంచాలన్న ఉద్దేశంతోనే ఈ కోయిల్ ఆర్వాల్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.
ఈ శుద్ధి కార్యక్రమంలో వాడే పదార్థాలు కూడా పూర్తిగా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. శేషాచల అటవీ ప్రాంతంలో లభించే అరుదైన వనమూలికలను, పసుపు, పచ్చకర్పూరం లాంటి ద్రవ్యాలను ఉపయోగించిన మిశ్రమాన్ని తిరుమంజన కార్యక్రమంలో ఉపయోగిస్తారు. ఇలా ఆలయంలో తిరుమంజన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించి ఆ సమయంలో ఆలయంలోని ఘాటైన సువాసనలు పీల్చితే మన శరీర రుగ్మతలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే మన మనస్సు ప్రశాంతమై మన సమస్యలన్నీ తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసము.